ఈరోజు మేము చేపలు తెచ్చుకున్నాం చూడండి. ఇవి చిన్న చేపలు, ఇవి హెల్త్కి మంచిది. ఇవేమో మళ్ళీ చేపలు, పెద్ద చేప ముక్కలు, ఇవి చేప గుడ్లు, ఇవేమో చిన్న చేపలు ఇగురు వండుతున్నాం, ఇవేమో పులుసు, ఇవేమో ఫ్రై చేస్తాను. ఇది మన హెల్త్కి మంచివి అనమాట చేపలు. అందుకే ఈ చిన్నవన్నీ ఇలాగ వేరు చేసుకుంటాను. ఇవి పెద్దవే కొంచెం పొట్లు తీస్తాను. ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి బాగాను. ఇలాగా మొత్తం పులుసులోకి తీసుకోవాలి. చేపలు కూరకి స్టవ్ ముట్టుకొని తీసి కలయి వేసి సరసా నూనె వేస్తున్నాను. 2 స్పూన్లు బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం సిమ్ వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ, అల్లం మిక్సీ చేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ చేస్తాను దీంట్లోని మసాలాలోని. ఇది తింటే నోటికి దొరుకుతుందని, కారంగా ఉంటుందని మిక్సీ చేసిస్తుంటాను నేను. కొంచెం చేపల్లో కలిపాను కాబట్టి తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కడిగాను చేపలు. పసుపు, ఉప్పు, నూనె, నిమ్మకాయ అన్నీ వేసి కలిపించాను. కారం అది వేసుకున్నానుగా. కొంచెం చేపలు వేసాం కదా, కొంచెం దీనికి మసాలా పట్టినంత వరకు ఇలాగా వేసుకోవాలి. కొన్ని నెమ్మదిగా ఆపాలి, చిన్నవి కదా చెదిరిపోతాయి. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటాను చూడండి. కొంచెం మరి కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపించుకొని దాంట్లో కొంచెం ఉప్పు అది చూసుకొని ఒక 10 నిమిషాలు ఇలా 10 నిమిషాలు అక్కర్లేదండి చేపలు కదా. కొంచెం నీళ్ళు కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఇలాగా దగ్గరికి అయిపోయింది కదా. చూడండి చాలా దగ్గరికి అయిందో చూసి ఇప్పుడు మీరు ట్రై చేసి చైనాకి సపోర్ట్ చేయండి.